ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమయ్యాక పరిపాలన అంటే అర్థాలు మారిపోయాయి. ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారాన్ని వ్యాపారంగా మార్చివేశారు. ప్రైవేటు వ్యక్తులు చేయవలసిన పలు వ్యాపారాలు ప్రభుత్వమే చేపడుతుంది. ప్రభుత్వం చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ప్రజలకు విద్యా, వైద్యం అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఉంటారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం విద్యా, వైద్యాన్ని కార్పొరేట్ రంగాలకు వదిలేసి అమ్మఒడి, ఆరోగ్యశ్రీ అంటూ విద్యా, వైద్యానికి సొమ్ములు చెల్లిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు చేసే మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంటాయి. పేద ప్రజల ఆకలి తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేషన్ ద్వారా బియ్యం, కందిపప్పు, పామాయిల్, పంచదార వంటి నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం రేషన్ బియ్యం ఒక్కటి మాత్రమే ఇస్తూ వాటినివ్వడానికి వాహనాలను కొనుగోలు చేసి కాంట్రాక్టు పద్ధతిపై సిబ్బందిని పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తల్లికి కూడు పెట్టలేని వాడు పిన్నమ్మకు సార పెడతారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంటాయి. ఒక్క రాజధానికి తిక్కులేని పరిస్థితులలో 3 రాజధానులంటూ 5 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రాన్ని నడిపిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రికార్డు సాధించారు. తోపుడు బండ్లపైన, కిల్లి కొట్లలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుంటే కోట్ల రూపాయల విలువైన మద్యం వ్యాపారాలలో మాత్రం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ కరెన్సీని నిషేధించిన ఘనుడు. మద్యం, ఇసుక వ్యాపారాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా వ్యాపారం నిర్వహిస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. ప్రభుత్వం చేసే పనులను ప్రకటనల రూపంలో సాక్షి పత్రిక, టీవీలలో ప్రకటనలు గుప్పిస్తూ కోట్ల రూపాయలను ప్రజా సంపదను దండుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా అడుగంటిపోయింది. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడవలసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పాలకుల పుణ్యమా అని ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారులు ప్రజల కొరకు చేయవలసిన పనులను విస్మరించి వైసీపీ పార్టీ సేవలో తరిస్తున్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వ పెద్దల చేతిలో కీలుబొమ్మగా మారి ప్రజలపైనే దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికలు అతి తొందరలో వస్తున్న తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై ప్రజలు నిరసనల రూపంలో రోడ్డెక్కుతున్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజల కొరకు కట్టించిన టిడ్కో ఇళ్లను పేదలకివ్వకుండా వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శిథిలావస్థకు తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని నిర్మాణంలో బాగా నిర్మించిన భవనాలు నిర్మానుష్యంగా మారాయి. అమరావతి రాజధానిలో నిర్మించిన రోడ్లను సైతం పెకలించుకుపోయారు. ప్రజలకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సేవలందించే మీ సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసి అవినీతిని పెంచి పోషించేలా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. సామాన్య ప్రజలు సైతం భయపడే విధంగా ఆస్తి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి వాటి ధరలను పెంచుకుంటూ పోతూ సామాన్యుడి బ్రతుకు భారంగా మార్చివేశారు. రాష్ట్రంలో అభివృద్ధి 20 ఏళ్లు వెనకకు పోయింది. ఒకప్పుడు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో మాత్రమే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి పాలన పుణ్యమా అని రాష్ట్రం మొత్తం వెనకబడిన ప్రాంతంగా తయారైంది. ప్రజలు బాధలు పడుతూ ఉంటూ గొంతెత్తి ప్రశ్నిస్తే వైసీపీ నేతలు గూండాగిరి చేస్తున్నారు. ప్రజల గొంతుకక ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుకే గాని పూర్తిగా నియంత పాలన సాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.